హల్లెలూయా! ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. ఈ రోజును బట్టి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు కలుగును గాక. మరి ఒక మంచి రోజులోనికి దేవుడు మనల్ని అందరినీ ప్రవేశపెట్టి ఆయన జ్ఞాపకంలో, ఆయన ఊపిరిలో మనం ఉన్నామని తన ఉనికిని మన ద్వారా ఆయన తెలియజేస్తున్నారు. మనం అందరం ఆయన మహిమ కొరకు బ్రతకాలని, ఆయనను సంతోషపెట్టే విధంగా బ్రతకాలని ప్రభు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి మనం వందనాలు చెల్లిద్దాం. వేకువనే అతి సుందరుడు, అతి మనోహరుడు, 10,000లో అతి కాంక్షణీయుడు, ధవలవర్ణుడు, రక్తవర్ణుడిని మనము దర్శించుకుందాం. ఈ రోజంతా దీవెనకరంగా ఉండునట్లుగా ఆయనకు మనల్ని మనము సబ్మిట్ చేసుకుందాం. ఈ లోకంలో అనేకమైన విషయాలు, అనేకమైన పోరాటములు, అనేకమైన తప్పిదములు, అలాగే అనేకమైన యుద్ధములు జరుగుతూ ఉన్నాయి. అయితే ఒక క్రైస్తవునిగా లోకంతో సంబంధం లేకుండా ఎల్లప్పుడూ జరిగేది యుద్ధమే మన అంతరంగంలో. ఆత్మీయ జీవితమునకు, శరీర జీవితమునకు జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో ఎప్పుడు కూడా మనము ఆత్మీయ జీవితంలో విజయం పొందినట్లయితే దేవుడు మన పట్ల ఎంతగానో సంతోషించి భలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా అని అనిపించుకుంటామండి. కళ్ళు మూసుకునండి. దేవుడు మన పక్షం ఉన్నాడు కనుక మనము భయపడము. నరులు మనకేమి చేయగలరని ప్రతి ఒక్క సమస్యను బట్టి దేవుని పాదాల దగ్గర పడదాం. స్తోత్రములు, 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 స్తోత్రములు. స్తుతి, 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 స్తుతి. మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి యెహోవా, మా పక్షము వహించి మాకు సహకారివై ఉన్న దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభువా. నా శత్రువుల విషయమై నా కోరికను నెరవేరుట నేను చూచెదను అని కీర్తనకారుడు అంటున్నట్టుగా ప్రభువా, మాకు విరోధముగా ఉన్నటువంటి ప్రతి ఆయుధము వర్ధిల్లకుండా నాశనం అవునట్లుగా, మా శత్రువుల యొక్క కోరికలు నెరవేరకుండా వారు మా ఎదుటనే పడిపోవునట్లుగా, పాతాళంలో వారు కూరుకుపోవునట్లుగా ప్రతి ఒక్క సాతాను క్రియను లయపరచండి తండ్రి. ప్రతి ఒక్కరూ ప్రభువా నీ యొక్క సన్నిధిని వారు బలము పొందుకొందురు గాక, ధైర్యమును పొందుకొందురు గాక. ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ తండ్రి, ప్రతి పరిస్థితిని మీ చేతులకు సమర్పించుకుంటున్నాను. నా కుటుంబాన్ని, నా ఆరోగ్యాన్ని, నా గృహాన్ని ప్రభువా, నా యొక్క బాధ్యతలన్నింటినీ, అలాగే నా యొక్క బలములను, బలహీనతలను ప్రభువా, కేవలము నీ యందు నమ్మిక ఉంచి మాత్రమే ప్రభువా అన్నింటినీ మీ పాదాల దగ్గర సమర్పిస్తున్నాను. నేనన్నది ఏమున్నది ప్రభువా, నేనన్నది నీవే ప్రభువా. నీలో నేను జీవించుచున్నవాడను కనుక నేను దేనికి భయపడను. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని ప్రభువా. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని. అన్యజనులందరూ ప్రభువా నన్ను హేళన చేస్తున్నప్పటికీ నేను నీలో సంతోషించినట్లుగా నలు దిశలా ప్రభువా నా యొక్క భయములన్నిటినీ పారద్రోలి నాకు సమాధానాన్ని దయచేయు. మహోన్నతమైన నామమును కొండ కోటన ఆశ్రయ దుర్గాను నేను ఆశ్రయించున్నాను కనుక నేను భయపడను. నాకు ఏ దిగులు లేదు, ఏ కొదువ లేదు. సింహపు పిల్లలు లేమి కలవై ఆకలి కొనినప్పటికీ నేను నా కుటుంబంలో నా బిడ్డలు ఆకలి కొనమని ప్రభువ నీ వాగ్దానముల మీద పూర్ణ విశ్వాసం ఉంచి ప్రార్థిస్తున్నామయ్యా. సహాయం చేయండి. ఉదయం నుంచి సాయం సమయం వరకు నీ రెక్కల నీళ్ళలో దాయండి. మీ యొక్క లీడింగ్ని దయచేయండి. అనారోగ్యంగా ఉన్న వారందరినీ ముట్టండి, స్వస్థపరచండి, లేవనెత్తండి. మీ కొరకు సాక్షులుగా జీవింపజేయండి. ప్రభువ అప్పుల సమస్యలతో ఉన్న వారి అప్పులన్నీ కొట్టివేయండి. ఈరోజు అనుకోని ప్రతి ఒక్క పని పూర్తవని ప్రతి ఒక్క పని పూర్తవను కాక. ఎవరైతే జాబ్ స్టైల్స్కి వెళ్తున్నారో వారి యొక్క ప్రయత్నము ఫలించును కాక. బిజినెస్ ఆపర్చునిటీ వారికి దయచేయండి తండ్రి. జ్ఞానముతో, వివేచనతో మార్గములను సరళము చేయండి తండ్రి. ఉత్తమమైన మార్గములు వారి కొరకు తెరవండి. బిడ్డలు స్కూల్కి వెళ్తుండగా, కాలేజెస్కి వెళ్తుండగా రాకపోకల తోడుగా నడిపించండి. మెండైన జ్ఞానముతో, వివేచనతో, ఆయురారోగ్యములతో వర్తిల్లింప చేయని తండ్రి. నీ ఆజ్ఞలను మా తలకు బాసికము వలె కట్టుకొని ఎల్లప్పుడూ వాటి నుండి మీరక బ్రతుకున్నట్లుగా మీ యొక్క మార్గంలో నడిపించండి. నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకున్నట్లుగా మా యొక్క హృదయమును పలకల మీద ప్రభా మీ ఆజ్ఞలు రాసుకొని వాటిని ఎప్పుడు మనన చేసుకుంటూ స్తుతియాగం నా నోటి నుండి తీసివేయకుండా ప్రభువ ఎప్పుడు ప్రభువ నా నోటిలో మీ యొక్క స్తుతులు నానున్నట్లుగా ప్రతి ఒక్కరిని మీ స్తుతులతో నింపి ఆశీర్వదించమని తండ్రి ప్రార్థిస్తున్నానయ్యా. మూయబడిన గర్భములను తెరవండయ్యా. స్వాస్థముతోను బహుమానములతోను వారి ఒడిని నింపండి ప్రభువ. గర్భవతులుగా ఉన్నవారిని, చండిబిడలు గలవారిని, చండిబిడలను దీవించండి, ఆశీర్వదించండి. సుఖప్రసవం దయచేయండి తండ్రి. గర్భవతులుగా ఉన్నవారికి ప్రభువ, పీసీఓడితో బాధపడుతున్న వారిని తండ్రి జ్ఞాపకం చేసుకోనండి. వారి యొక్క హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంతటినీ సరిచేయండి ప్రభువ.
వివాహముల కొరకు ఎదురు చూస్తున్న వారికి మీ చిత్తంలో వివాహములు ఘనముగా జరుగును కాక. ఇశ్రాయేలు దేశమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. రాజా, మీ పట్టణమును సుభిక్షముగా దీవించి ఆశీర్వదించి ప్రతి విషయాల్లో ప్రతి యుద్ధాల్లో విజయమును దయచేయండి తండ్రి. మా యొక్క దేశంలో రాష్ట్రమును గ్రామమును దీవించి ఆశీర్వదించండి. ప్రజలందరినీ దీవించండి. సంఘములను సంఘ కాపులను మిషనరీలను ఎవాంజలిస్టులను దీవించి ఆశీర్వదించండి తండ్రి. దేశాల్లో ఉంటున్నామని దీవించండి, ఆశీర్వదించండి. విశ్వాసులందరినీ విశ్వాస జీవితంలో అంచెలంచెలుగా దీవించి ఆశీర్వదించి మీ సన్నిధిలో స్థిరపరచండి ప్రభువ. సువార్త కొరకు అనేక ద్వారములను తెరవండి. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని సాయం సమయం వరకు మోకరిల్లి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి వారిని మీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ త్వరలో రాబోచున్న నా యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే ఎవ్రీవన్.